హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాహిస్ హెల్తీ కిచెన్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ దసరా శుభాకాంక్షలు. నేను దసరా హాలిడేస్కి విజయవాడ వచ్చానని చెప్పాను కదండి. సో నేనటి వరకు అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లో ఉన్నానన్నమాట. తర్వాత ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను. సో ఈరోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ చూపిద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. ఒక చిన్న క్యూట్ కిచెన్ టూర్ చూసేయండి మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటుంది అని చెప్పి. సో ఇదంతా ఇట్లాగా కార్నర్ ఇలా సెట్ చేసుకున్నారు. చూసారు కదా, బ్యూటిఫుల్గా అక్కడ అమ్మవారిని అది పెట్టారనమాట, అన్నపూర్ణాదేవిని. సో అంతే. సో రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఈరోజు రెసిపీ వచ్చేసరికి సాబుదానా స్వీట్ పొంగల్. చాలా చాలా హెల్తీ అండ్ టేస్టీ అండి. కొత్త రెసిపీ కూడా. సో అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి ఇది చాలా బాగుంటుంది కదా, మీకు కూడా యూజ్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నాను. సో ముందుగా మనం ఒక ప్యాన్ పెట్టుకుని ఒక కప్పు గీ వేసుకుందాం. తర్వాత ఎండు కొబ్బరి ముక్కల్ని వేసి లైట్గా వేయించుకోవాలి. తర్వాత జీడిపప్పులు, ఈ రెసిపీ చేసేది ఎవరో కాదండి, మా మమ్మీనే. వంట చాలా చాలా బాగా చేస్తారు. తర్వాత బాదం పప్పు, పిస్తా, ఇట్లా మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి ఒక్కొక్కటిగా వేయించుకోవాలి. ఇప్పుడు కిస్మిస్, ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా వేయించుకుంటే తినేటప్పుడు చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు పిస్తా వేశారు. వరుసగా మనం 1 by 1 వేయించుకోవటమే. మన దగ్గర ఉన్న నట్స్ ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో అవన్నీ అందులో వేసుకుని పెడితే అమ్మవారికి కూడా చాలా బాగుంటుంది కదా. ఇప్పుడు మనం ఒక ప్యాన్లోకి ఒక 2 glasses ఆఫ్ వాటర్ తీసుకుందాం. మూత పెట్టి బాయిల్ చేసుకుందాం. ఈలోపు మనం సాబుదానాని, రైస్ని, చనాదాల్ని మూడింటిని ఒక 1/2 hour to 1 hour సోక్ చేసుకుంటే మనకి రెసిపీ చాలా చాలా బాగా వస్తుంది, తొందరగా అయిపోతుందండి, ఎక్కువ టైం పట్టదనమాట. ఇప్పుడు వాటర్ బాయిల్ అయినాయి కదా, మనం సోక్ చేసుకున్న సాబుదానా, రైస్, చనాదాల్ని 1 hour సోక్ చేసుకున్న తర్వాత దాన్ని మనం ఈ బాయిలింగ్ వాటర్లోకి వేసుకోవాలి. ఇది వంటికి కూడా చాలా చాలా చేస్తుందండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది కూడా. మస్ట్ ట్రై రెసిపీ అని చెప్పొచ్చు. ప్రసాదానికి పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. ఎప్పుడు చేసుకునే రొటీన్ రైస్ పొంగల్ కానీ, రొటీన్ సాబుదానా అట్లా కాకుండా ఇది చాలా డిఫరెంట్ అండ్ క్రంచీగా చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చూశారు కదా, ఇట్లా మనం కొంచెం ఉడికిన తర్వాత మనం ఇప్పుడు 1 కప్పు బెల్లాన్ని అందులోకి వేసుకుందాం. బెల్లాన్ని మీ టేస్ట్కి తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఇంకొంచెం ఎక్కువ తీపిగా తినాలనుకుంటే ఇంకొక 1/2 cup to 1 cup కూడా వేసుకోవచ్చు. మేము తీపి తక్కువ తింటాం కాబట్టి సరిపడా వేశారు. ఇది కరెక్ట్గా సరిపోతుంది. ఎక్కువ కావాలనుకుంటే మాత్రం ఇంకొంచెం వేసుకోండి. తర్వాత ఎలాచీ పౌడర్ వేశారు 2 spoons. మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ రాబోతున్నాయి, సిరీస్ అనమాట. చాలా హెల్తీ రెసిపీస్, అలాగే మీకు ప్రసాదం రెసిపీస్, ఇలాంటివన్నీ చాలా బాగా వస్తాయి. సో తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇదంతా ఉడికిన తర్వాత, బెల్లం కూడా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత మనం కాచిన పాలని అందులోకి పోసుకోవాలి. పాలు పోసుకున్న తర్వాత ఇలా మొత్తం కలిసేలాగా నీట్గా మనం
మిక్స్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని ప్రసాదంలాగా అమ్మవారికి నైవేద్యం పెట్టుకోవటమే. మనం ఇందాక రోస్ట్ చేసి పెట్టుకున్న నట్స్ని పైన వేసుకుని అమ్మవారికి నైవేద్యం పెట్టుకోవడమే. అంతే అండి. చాలా హెల్దీ రెసిపీ, మస్ట్ ట్రై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సాహీస్ హెల్దీ కిచెన్ బ్లాగ్స్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.